తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం పనుల్లో డొల్లతనంతో ప్రాజెక్టు పరిస్థితి అయోమయంలో పడగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి. ఈ ప్రాజెక్టులో సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో 1700 కోట్ల ప్రాజెక్టుగా ప్రారంభమై బీఆర్ఎస్ పార్టీ పాలనలో సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చుకుని 6000 కోట్లకు పైగా ప్రాజెక్టు అంచనాతో కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు కాలువ నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయనేది ఇప్పటికే అనేకసార్లు బహిర్గతం కావడం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 6714 కోట్ల రూపాయలతో సుమారు 104 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టగా కిన్నెరసాని, ముర్రేడు వంటి ప్రధాన వాగుల వద్ద నీటి ప్రవాహాలు ఎదురైన చోట ఆక్విడక్టులు, సూపర్ ప్యాసేజీల నిర్మాణం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరం వద్ద సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఓ సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం 4 పిల్లర్లతో ఈ ప్యాసేజ్ నిర్మాణం చేపట్టారు. 4 పిల్లర్లలో 1 కూలిపోయింది. ఇటీవల ఈ పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటీవల ఈ ప్రాజెక్టులోని 3 పంప్ హౌస్ల ద్వారా ఎత్తిపోసిన 405 క్యూసెక్కుల వరద ప్రవాహానికే సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడం కాలువ నిర్మాణం డొల్లతనం, అధికారుల పర్యవేక్షణ లోపాలని బట్టబయలు చేస్తోంది. ఇక్కడ నిర్మించిన ప్యాసేజ్ పిల్లర్ను నాసిరకంగా భూసారాన్ని పరిశీలించకుండా భూ పైభాగంలో గాలిలో దీపంలా నిర్మించడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే కూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్ వరద ప్రవాహం కారణంగా పిల్లర్ క్రింది భాగంలో మట్టి కొట్టుకుపోయి పిల్లర్ కూలిపోయినట్టు చెప్తూ 15 రోజుల్లో రిపేర్ చేయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన పాసెస్ వంతెన పిల్లర్ కూలిపోయిన సంఘటనతో పాటు కాలువ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువని పరిశీలన చేశాము. అది కూసిగూడెం పంప్ హౌజ్ నుండి కమలాపురం పంప్ హౌజ్ వరకు పోయేటటువంటి యొక్క మెయిన్ కాలువకి మాదారం దగ్గర వరద నీరు బయటికి వెళ్ళిపోవడం కోసం బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జికి 4 పిల్లర్లు ఉన్నాయి. 4 పిల్లర్లలో ఒక పిల్లరు కూలిపోయింది. అది మామూలు వర్షానికి కూలిపోయింది. అది మరి మామూలు వర్షానికి కూలిపోయిందంటే అది ఎంత పటిష్టం కట్టారో దాని అర్థమవుతూ ఉంది. కాబట్టి దాంట్లో అది గట్టి మట్టి ఉన్నంత వరకు లోతు తీసి అక్కడి నుంచి కట్టుకురావాలి తప్ప వాళ్ళు ఆ లూజు మట్టి మీదనే వాళ్ళు పిల్లర్ కట్టడం అది కూలిపోయింది. అది మామూలు సైడు లైనింగ్ తడిసి ఆ లైనింగ్ కూలినందుకే ఆ పిల్లర్ కూలిపోయిందంటే అది ఎంత బలంగా కట్టారే అనేది బలహీనం కట్టారనేటువంటిది అక్కడ అర్థమవుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఇరిగేషన్ అధికారుల లోపం అక్కడ కానొస్తూ ఉంది. కాంట్రాక్టర్ది ఏముంది, ఆయన ఎంత తక్కువగా కట్టాలని ఆయన చూస్తాడు. కానీ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ప్రధానంగా అక్కడ లోపం జరిగిందని చెప్పేసి మాకు అర్థమై ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే వెంటనే, ఎందుకంటే టైం కూడా లేదు, మళ్ళీ వర్షాలు వస్తే అది కూలిపోయి ఆ బయట నుంచి వరదంతా కూడా ప్రాజెక్టు మెయిన్ కాలువకి వచ్చేస్తుంది. అది మొత్తం ఉన్న ప్రాజెక్ట్ కాలువ అంతా కూడా ఎక్కడికక్కడ గనులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే నెలే టైం ఉంది. నెలలో అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అది ఆ పడిపోయినటువంటి పిల్లరే కాదు మొత్తాన్ని కూలగొట్టి
అది మళ్ళీ పటిష్టంగా గట్టిగా కడితేనే అది ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. అవి అట్లా పటిష్టంగా కట్టాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం. మేము ఆడికి పిల్లర్స్ సీతారాం ప్రాజెక్ట్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆడికి పోయిన తర్వాత పరిశీలించిన తర్వాత చూస్తే మరి ఆడ మొత్తం పిల్లర్స్ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉన్నటువంటి 3 పిల్లర్స్కి 2 ఉన్నాయి. ఆ 2 పిల్లర్స్ కూడా ఇవాళ ఈ ఉన్న దాంట్లో కూడా అవి కూడా నాసిరకంగా కనపడతా ఉన్నాయి. అందులో ఇంకోటి అంటే అధికారులు కూడా పర్యవేక్షణ లేకుండా పోయింది కాబట్టి అందుకనే ఇప్పటికైనా దాన్ని ఉన్నత అధికారులు చర్యలు చేపట్టి ఆ ఏదైతే కూలిపోయిన దాన్ని నిర్మాణం పటిష్టవంతం చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకనే అట్లా జరుపుకోకుండా భవిష్యత్తులో కూడా దాన్ని పటిష్టమైన నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తాము.